మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. రేపు అందరినీ శాసనసభ కార్యాలయం లోపల ఉదయం 8-8:30 మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము, పచ్చడి, ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అందరినీ. తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని, గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాన ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలే. ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం. గతం లోపల దొడ్డువాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి. ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు. రెండవది, సపోజ్ హుస్నాబాద్లో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్నా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది. సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవస్తు నామ సంవత్సరం షడ్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాక మన శాసనసభలో మనం ద్రవ్య వినియోగ బిల్లును మనం మంజూరు చేసుకొని, అంటే దాన్ని ఆమోదించుకొని రాబోయే కాలం లోపల తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని ఆమోదించుకున్నాం. ఇప్పుడు అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని శాంక్షన్ చేసిన దాని ప్రకారంగా 2024-25 సంబంధించినవి, 2025-26 సంవత్సరానికి సంబంధించిన వాటి ఎంపిక ఆల్రెడీ కొంత సర్వే జరిగింది. ఎవరైతే మొట్టమొదటగా నేను గ్రామాల మా కార్యకర్తల్ని కానీ అధికారులను కానీ అందరినీ కోరేది ఏంటంటే, ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎవరైతే కడు నిరుపేదలు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రక్రియలు ఇచ్చుకుంటూ పోయే విధంగా ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ 309 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 160+ చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి ఉన్నాయి. ఉన్న ఇండ్లను ప్రపోర్షనేట్గా జనాభా ప్రాతిపాదికన పంచి ప్రతి గ్రామంలో ఏదో ఒక ఊర్లో కట్టి ఈ ఇయ్యము అనేటువంటిది లేకుండా అంతటా వచ్చే విధంగా మేము ఈ పంపిణీ ఏర్పాట్లు చేసే విధంగా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమము ఇప్పుడు 4 ఎకరాల దాకా కూడా మిగతా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం తప్పకుండా ప్రభుత్వం బాధ్యత రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వేయడం జరుగుతుంది. ఉపాధి హామీ ఎవరైతే నిబంధనల ప్రకారంగా భూమి లేని వాళ్ళు 24 రోజుల్లో 30 రోజుల్లో నిబంధనల ప్రకారంగా చేసిరో వాళ్ళందరికీ కూడా మొదటి దశ 6,000 రూపాయలు పడ్డాయి. ఇంకెవరైనా పడనోళ్ళు ఉంటే సంబంధిత MDO కార్యాలయంలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కార్యక్రమాలను మహిళలకు ఉచిత బస్సు కానీ, లేకపోతే 200 యూనిట్లు కానీ, లేకపోతే గతంలో అనేక కార్యక్రమాలకు సంబంధించి ఇవన్నీ కూడా కార్యక్రమాలను ముందుకు పోయే విధంగా తీసుకొని పోతా ఉన్నాం. ఎక్కడైనా ఈ అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయం ఇబ్బంది వస్తే డెఫినెట్లీ వాటన్నిటి పట్ల మా కార్యాలయంలో కానీ, మండలాల్లో ఉన్నటువంటి మండల శాఖ అధికారులకు, మా పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కూడా చెప్పమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన నిన్ననే మా నియోజకవర్గానికి సంబంధించిన 1,200 ఎంతోనో చెక్స్ వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్. ఇవాళ అన్నీ అక్కడ ప్రపోర్షనేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ చెక్స్ అన్నీ కూడా మా మండలాలలో
ఉగాది పూట రేపు ఒక 1000 చెక్కుల పంపిణీ కూడా గ్రామాలలో కంపల్సరీ జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన అన్ని ఉగాది పూట చేయమంటున్నాం. తర్వాత మొన్ననే మొత్తం ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కార్యదర్శి నుంచి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారి దాకా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతోటి ముగ్గురిని పిలిచి ఆర్డీఓలు, అదేవిధంగా పంచాయతీ అధికారులను, మండల స్థాయి అధికారులందరినీ పిలిచి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం పెట్టినాం. ఎక్కడ కూడా నీటి సమస్య రావద్దని, నా దగ్గర ఉన్నటువంటి ఎస్డిఎఫ్ నిధులతో పాటుగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న నిధులతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా అదనపు శాంక్షన్ కొరకు అడిగినాం. ఆ నిధులైనా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది, ప్రభుత్వానిది, మా స్థానిక కాంగ్రెస్ నాయకత్వది. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఎక్కడైనా ఒకవేళ ఎండాకాలం బాగుంది, గ్రౌండ్ వాటర్ పడిపోయి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి మోటార్ కాలినా ఇంకోటి చేసినా నేను నా బాధ్యతగా నేను వాటిని వెంటనే రెక్టిఫై చేస్తా. బట్ పొలిటికల్ మోటివేట్ తోటి, ఉదాహరణకు సముద్రాలు 10 ఇండ్లు ఉంటాయి, దానికి సంబంధించిన బోర్ ఉంది, వాళ్ళు ఇక్కడ ప్రాసెస్లోనే ఉన్నారు, పొలిటికల్ మోటివేట్ తోటి రోడ్డుకి వచ్చారు. నేనేమంటున్నా, దాంతో లాభం లేదు. సమస్య పరిష్కారం కొరకు మీరు చెప్పినాక చేయకపోతే అడగండి. నేను మీటింగ్లో ఒకటే 2 ఫిక్స్ చేసినాం. సమస్య ఉంటే గ్రామ కార్యదర్శికి చెప్పండి, గ్రామ కార్యదర్శి మండల స్థాయి అధికారి సమస్య పరిష్కరిస్తే పరిష్కరించగలగండి, లేదంటే జిల్లాధికారుల దృష్టికి తీసుకుపోతే నా దృష్టికి తేండి, మేము వాటిని పరిష్కరించే బాధ్యత మాది. జనరల్ సామధాన భేద దండాలను మీరు చెప్పకుంటేనే అనవసరంగా లాస్ట్ చేసుకోకండి. మేము చెప్పినాక కూడా మీకు పరిష్కారం కాకపోతే మీరు యూ కెన్ రైట్. ప్రజాస్వామిక హక్కు నిరసన చెప్పే హక్కు ఉంది. ప్రజాస్వామిక హక్కును, నిరసన చెప్పే హక్కును ముందుగా సమాచారము, హాస్యను మొత్తం ప్రతి గ్రామంలో గల్లీలో నీళ్లు జరుగుతున్నాయి అనేటువంటి చూడమనే మామూలుగా చెప్పినాం. ఒకవేళ నా దృష్టికి రాకపోతే వట్టిగానే మీరు పోయి నా దృష్టికి వచ్చినాక పరిష్కారం కాకపోతే మీరు చేసుకోమని చెప్తాను. ఈ విధంగా త్రాగునీటి సమస్య కావచ్చు, ఇండ్ల నిర్మాణం సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి, ఇవన్నీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీసీ రోడ్లకు సంబంధించి కూడా మేము ఈజీఎస్ కింద కానీ, పంచాయతీరాజ్ కింద కానీ, ఆర్ఎండ్బి కింద కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా ఆ ఫేజ్ 2 టెండర్ అయిపోయింది. కరీంనగర్ హుస్నాబాద్ 4 లైన్ల రహదారికి దాన్ని కూడా ఫౌండేషన్ చేసుకుంటాం. 150 పడకల ఆసుపత్రి కొంత మా స్థానిక నాయకత్వం ఇక్కడ ఈ హాస్పిటల్లో రేపు పొద్దున మనం ప్రతిపాదిత కాలేజీ తేవాలనుకున్నప్పుడు ఇక్కడ సరిపోదు కాబట్టి ఈ మీర్జాపూర్ మన దగ్గర ఒక మెయిన్ రోడ్డు మీద ఈ 150 పడకల ఆసుపత్రి అక్కడ కడితే బాగుంటుందని అడుగుతా ఉన్నారు. దీంట్లోపల మిగతా అన్ని రాజకీయ పార్టీల సలహా సూచనలు ఇస్తాం. పబ్లిక్ కన్వీనియంట్ ఉండి రేపు పొద్దున ఓపెన్ ల్యాండ్, రేపు పొద్దున కాలేజీ ఎక్స్పెన్షన్ రావాలంటే మనం స్థలం చూపెట్టాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో రేపు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినా, ఇంకోటి తీసుకొచ్చినా అక్కడ కూడా దాన్ని కట్టడానికి కొరకు ఆలోచన చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోడ్డు కానీ, అది కానీ, దాని తర్వాత రేపు లైబ్రరీ స్టార్ట్ చేసుకోవడం కానీ, మిగతా పెండింగ్ వర్క్స్ ఏమైనా చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు చాలా కాలంగా, నేను 75 సంవత్సరాల మా బడి ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా కొన్ని కోరికలు కోరుకున్నారు. ఇక్కడ ఏదైనా విద్యా సంస్థ బాగుంటుందని ఆ సమావేశంలో అందరి స్థానిక యొక్క వక్తల, స్థానిక యొక్క పూర్వ విద్యార్థుల ఆకాంక్ష. దానికి అనుగుణంగా మరి హుస్నాబాద్లో డిసెంబర్ 4 పెద్దపల్లి ముఖ్యమంత్రి గారి సభలో ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించుకొని డిసెంబర్ 4 ఇవాళ మార్చ్ దాదాపు అంటే 100 రోజుల కార్యక్రమం, 100-120 రోజుల లోపల శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ 4 కోర్సులతోటి హుస్నాబాద్లో ఇక్కడ మహాసముద్రం గడ్డి పక్కన స్థలాన్ని సేకరించడం జరిగింది. అది కూడా లెవెల్కి స్టార్ట్ అయింది. ఆ మట్టి అంతా కూడా తీసేసి ఆ స్థలాన్ని ఆ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి, దాని తర్వాత స్టాఫ్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ క్యాబినెట్ వచ్చి అది ఆ మహాసముద్రం దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా ఆల్రెడీ సర్వే జరిగింది. అక్కడ ఎవరికి కూడా అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అక్కడ కూడా ఒక మంచి ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇటు విద్యాపరంగా తీసుకుంటా ఉన్నాం. టౌన్లో కూడా కొంత అభివృద్ధి చేయడానికి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క నాగారం రోడ్డుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా సమగ్రంగా నేను ఆ రోజు వర్షాలు పడ్డప్పుడు తిరిగినప్పుడు చెప్పినాం, ఎక్కడ కూడా మళ్ళీ ఇళ్లకు నీళ్ళు రాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీలైనంత వరకు ఒకటే సంవత్సరం కంప్లీట్ కాకపోయినా తప్పకుండా నేను వీలైనంత వరకు మా స్థానిక అందరి నాయకత్వ సహకారంతో ఇళ్లలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వర్షపు నీళ్ళకు సంబంధించి చేస్తాం. ఆ విధంగా కార్యక్రమాలు కొనసాగించే భాగంగా 9 ఏళ్ళ నిన్న నేను వీళ్ళంతా అక్కనపేట నాయకులతో మాట్లాడుతూ 9 ఇయర్స్ కింద మండలం ఏర్పడ్డది. అక్కడ ఒక మండల పరిషత్ కార్యాలయం కావాలని 6 రోజులు ఉండే, నిన్న 1.5 కోటితో అక్కడ కూడా మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు తీసుకొచ్చినాం. ఒక ఎలకదుర్తి రెవెన్యూ కార్యాలయం కావాలి,
ఎలగర్తుర్తి జంక్షన్ డెవలప్మెంట్ అవుతుంది. హుస్నాబాద్లో కూడా జంక్షన్స్ అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ అంబేద్కర్ గారి జంక్షన్ దగ్గర రోడ్డు మీద వచ్చింది కాబట్టి ఆ బస్ స్టాండ్ మూలల ప్రభుత్వ స్థలం, మున్సిపాలిటీ స్థలం లోపల ఈ విధంగా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో స్థానికులందరూ ఆమోదంతో దీన్ని కూడా చేసే విధంగా, అదేవిధంగా ఆ ఫిష్ మార్కెట్ దగ్గర కూడా ఒకటి, దాని తర్వాత మల్లె చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు రామవరం నుంచి ఏదైతే మేము డబల్ లైన్ రోడ్డుకు శాంక్షన్ వేసుకొని 25 కోట్లతో ఆర్ఎన్పి చేసినామో ఇది కూడా సెంట్రల్ లైటింగ్ తోటి ఆ ప్రాంతంలో వకీల్ సాబ్తో సహా అందరు కొంత సహకారం చేయాల్సి వస్తుంది. సెంట్రల్ లైటింగ్ అన్నప్పుడు కొంత బ్యాక్గా వాళ్ళందరూ సహకారం చేయాల్సి వస్తుంది. దానికి అంత ఎల్లమ్మ చెరువు అభివృద్ధి జరిగినప్పుడు దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ రోడ్డు చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకొని దానికి కూడా శాంక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా వీలైనంత వరకు అభివృద్ధి చేయాలి. అక్కడ ఆరపల్లి దగ్గర కూడా ఒక మంచి జంక్షన్ డెవలప్మెంట్ చేస్తున్నాం, పొట్లపల్లి దగ్గర ఒకటి చేస్తూ ఉన్నాం, కొత్త చెరువు దగ్గర ఒకటి చేస్తూ ఉన్నాం, నాగారం చౌరస్తా మీద ఒక జంక్షన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇది కాక సమగ్రమైన హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి కూడా ఒక ప్లానింగ్, అవుటర్ రింగ్ రోడ్తో పాటుగా డ్రింకింగ్ వాటర్తో పాటుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి నాట్ ఓన్లీ బ్యూటిఫికేషన్, దేర్ ఇస్ ఎ కంప్లీట్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. చిన్న చిన్న ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సపోజ్ చోటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఎవరు ఉంటే అందరూ కన్విన్స్ చేసుకున్నాం, రిక్వెస్ట్ చేసినాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరితో లేకుండా. అట్లా నేను మళ్ళీ కోరుతాను గౌరవేలికి సంబంధించి వాళ్ళందరితోటి ఇప్పుడు మార్చి అయిపోయింది. నేను ఆనాడు కూడా రాజిరెడ్డిని గౌరవ మంత్రి గారు కల్పించిన కూర్చుండబెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి అన్ని నెగోషియేట్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేసి ఈసారి గౌరవేలు నీళ్ళు నింపడంతో పాటుగా భూసేకరణ కూడా ప్రక్రియ నోటిఫికేషన్ అవుతుంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి కొంత అక్కడక్కడ కొద్దిమందికి నష్టం అవుతుండొచ్చు, నేను కాదంటలేదు. గతంలో ప్రతిపాదించినటువంటి నేను ఇంజనీర్ని కాదు, ఆ కాలువ గీ నుంచి పోవాలి గా నుంచి పోవాలని నేను చెప్పేటోడిని కాదు. కాబట్టి ఆ కాలువలు తవ్వడానికి సంబంధించి రైతులు ఆ గ్రామాల పెద్దలు అందరూ సహకరించమని కోరుతాను. ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అయినా వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ యొక్క కాలువలు తవ్వేటువంటి అంశానికి సంబంధించి సహకరించినట్టయితే గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాట కదా. దాన్ని కూడా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం.